ఈ మధ్య చూసారా ఆరాధనలు ఎలా మారిపోయాయో? పోకిరీ చేష్టలతో నిండిపోయే ఆరాధనల్లో ఎక్కువ పోకిరీ చేష్టలు. ఆ వ్యక్తుల వేషధారణ, ఆ వ్యక్తుల వస్త్రధారణ కూడా వీడు పరిశుద్ధుడు, ఆత్మ సంబంధి అనే సంకేత ఇచ్చేదిగా లేదు. ఆ బుడగ ప్యాంట్లు, పొట్టి చొక్కాలు, గిన్నె కోడి కటింగులు, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వస్త్రాలు, పిచ్చి పిచ్చి వేషధారణ, పనికి మాలిన సంత. వాటిని సమర్థిస్తున్నారు కొంతమంది పోరంబోకులు. అది దేవుని సన్నిధి, దేవునికి అనుకూలంగా ఉండాలి. పిచ్చిగా ఉండకూడదు, వెర్రిగా ఉండకూడదు. ఇది ఏమైనా లోకమా పిచ్చిగా వెర్రిగా ఉండడానికి? దేవుని సన్నిధి, అక్కడ ఒక వాల్యూ ఉంటుంది. అక్కడ నువ్వు ఏదో గీసి గాల్చేటప్పుడు పంది అరిసినట్టు అరవకూడదు. కాల్చేటప్పుడు కొట్టేటప్పుడు పంది అరుస్తుంది, అలాగ అరవకూడదు నువ్వు. అరే పద్ధతి ఉంటుంది అక్కడ. అది దైవ సన్నిధి. ఆ దైవ సన్నిధిలో ఎలా ఆరాధించాలి, ఎలా మసులుకోవాలి? నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు ఆరాధించు, ఆత్మతో ఆరాధించు. ఆత్మ అల్లరికి కర్త కాదు. ఆత్మతో ఆరాధించు, సత్యముతో ఆరాధించు. ఈ ఆత్మ సత్యం నీ హృదయంలో నాటబడి నీలో పరివర్తన తీసుకురావాలి. ఆనందం హృదయాంతరాలలో నుండి రావాలి. భక్తి బ్రతుకులో కనబడాలి. స్వచ్ఛత, స్పష్టత జీవితానికి ఆపాదించబడాలి. అలా మన ఆరాధన ఉండాలి, అలా మన భక్తి జీవితం ఉండాలి. పిచ్చుకొక్క కరిసినట్టు తలలు ఊపేసుకుంటూ, కేకలేసుకుంటూ, అరుచుకుంటూ, హూ 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 అనుకుంటూ, అది ఏమన్నా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా ఆ రోజు దేవాలయంలో కొరడా చేసి ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తున్న ఈ నాటకకర్తలందరినీ వెళ్ళగొట్టినప్పుడు ఆయనలో ఉన్న పౌరుషం, రోషం, ఎలా అయితే దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చారని వెళ్ళగొట్టాడో అలాగా వీళ్ళని వెళ్ళగొట్టకపోతే సంఘాలలో నుండి సంఘాలను భ్రష్టు పట్టించేవాళ్ళు రోజు రోజుకి అరే న్యూ కల్చర్ అట, కొత్త కల్చర్ క్రియేట్ చేస్తారట. దీనివల్ల పిల్లలు మారిపోతున్నారంట. అరే గంతులేస్తే ఎగిరితే మారిపోతే యేసు ప్రభు వాక్యం బోధించడం ఎందుకు? దౌర్భాగ్యులారా, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నారు ప్రభు సమరయ స్త్రీతో. ఇంతవరకు మీరు చేసిన ఆరాధన మీకు తెలియని ఆరాధన. దావీదుకు కూడా సరైన ఆరాధన తెలియదు కాబట్టి యేసుప్రభు వచ్చి చెప్పారు. దావీదుకే కాదు, ప్రవక్తలు ఎవరికీ తెలియదు యేసుప్రభుకు తెలిసిన ఆరాధన. యేసుప్రభుకు మాత్రమే తెలిసిన ఆరాధన. మోషేకు తెలియని సంగతులు బోధించారు ఆయన. పాత నిబంధన ప్రవక్తలు ఎవరికీ తెలియని ఆరాధన యేసుప్రభుకు మాత్రమే తెలిసిన ఆరాధన. ఆ ఆరాధన మాత్రమే ఇక మీదట జరగాలని యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24 నుండి బోధించడం మనం చూస్తున్నాం. దైవ సన్నిధికి ఒక పవిత్రత ఆపాదించబడుతుంది. అది దేవుని సన్నిధి. దేవుని ముఖకాంతిలో మన జీవితాలు కనబడాలి. అలా మనం ఆరాధించాలి ప్రభువుని. పాట మనల్ని కడగాలి, మాట మనల్ని కడగాలి, పాట మనల్ని ఆదరించాలి, మాట మనల్ని ఆదరించాలి, పాట మనల్ని బలపరచాలి, మాట మనల్ని బలపరచాలి. ఆ శక్తివంతమైన ఆరాధన సందేశం విన్న తర్వాత దేవునికి నేను మరింత దగ్గర కావాలి. ఆ వాక్యం విన్న తర్వాత నా హృదయంలో పొడవబడాలి. అలాగా మనం ప్రభువుని ఆరాధించాలి. యవనస్తులకి ఏం కావాలో అది ఇద్దాం అనుకుని కొంతమంది ఈ గిన్నెకోడి కటింగ్లు వేసుకునేవాళ్ళు, పిచ్చి బట్టలు వేసుకునేవాళ్ళు, పిచ్చిగా ప్రవర్తించేవాళ్ళు, పిచ్చిగా అరిచేవాళ్ళు, పిచ్చిగా గంతులు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే సెమినార్లో చాలా స్పష్టంగా మాట్లాడాను. చాలా స్పష్టంగా నాట్యం అంటే ఏంటి, నాట్యం విధానం ఏంటి, ఎన్ని రకాల నాట్యాలు ఉన్నాయి, దావీదు ఏ విషయాల్లో స్కాలర్, వాళ్ళు చేసే నాట్యం ఆ ప్రాచీన నాగరికతలో ఎలా ఉండేది, ఇప్పుడు వేస్తున్న గంతులు అప్పుడు దావీదు చేసిన నాట్యము ఒకటేనా? నాట్యము అన్న పదం పెట్టినప్పుడే గంతులు కాదని తెలిసిపోద్ది కామన్ సెన్స్ ఉన్నవాడికి. పిచ్చి గంతులు నాట్యం కాదు, వెర్రి కేకలు నాట్యం కాదు, పిచ్చి అల్లరి నాట్యం కాదు. ఆ నాట్యం వేరు, దాని కొలతలు వేరు, దాని ప్రమాణాలు వేరు, దాని పద్ధతులు వేరు. అందుకే మీకు అన్నీ చూపించాను స్క్రీన్ మీద. భరతనాట్యం ఎలా ఉంటుంది, కథాకళి ఎలా ఉంటుంది, కూచిపూడి ఎలా ఉంటుంది, ఇంకా రకరకాల ప్రాచీన నాట్యాలు ఎలా ఉంటాయి, అన్నీ చూసాం మనం. ఇది ఒక స్కాలర్కు ఉండాల్సినటువంటి జ్ఞానం, వివేకం, తెలివితేటలు, బైబిల్ని ఆలోచించే అర్థం చేసుకునే విధానం అది.
మనం యవనస్తులం కదా, యవన దశలో ఉన్నాం కదా, కాబట్టి మనకు కొంచెం ఊపున్న పాటలు కావాలి, ఊపున్న పద్ధతులు కావాలి, ఊపున్న స్థితిగతులు కావాలంటే నువ్వు ఎంత ఊపుకుంటావు అంత ఊపుకో. కానీ దేవుడు కూడా రోజు ఊపుతాడు నిన్ను. ఆయన ఊపాడు అనుకో, ఇంక ఇక్కడ ఎక్కడ ఉండవు, ఎక్కడికో పోయి ఊగుతావు కదా. సో కాబట్టి మనం వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుని మాట మన హృదయంలో పడటం ద్వారా మనం తప్పిపోయిన స్థితిలో నుంచి మరలా అక్కడ తిరిగి వస్తాం. దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యం ద్వారా వస్తుంది. నీ సత్యమే వాక్యము, వాక్యమే సత్యము, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. వన్ అండ్ ఓన్లీ ట్రూత్, గాడ్స్ ట్రూత్. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, దట్ ఈస్ కాల్డ్ ట్రూత్. అర్థమైందా? అది కేవలం దేవుని వాక్యం మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకొని ఆ స్వచ్ఛత హృదయంలో పెట్టుకుంటే, ఆ గాఢత లోపలికి వెళ్ళిపోతే, ఆ శక్తి వలన మనం కాపాడబడుతూ దినదినం అభివృద్ధి చెందుతూ, ఎప్పుడైనా ఒకవేళ మీరు తప్పిపోతే, ఎప్పుడైనా ఒకవేళ మీరు మార్గంలో నుండి తొలగిపోతే, లోపల ఉన్న వాక్యం వదులుతుందా? పట్టుకుంటుంది. వెతుకుతున్నాడట ఆయన, వెతుకుతున్నాడు. వెదకి మరీ పట్టుకున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను. బాగా ఆలోచించండి. ఉపమానం చెప్పే ప్రతిసారి సమకాలీన సందర్భాలను యేసు ప్రభువారు ఉపయోగించుకున్నారు. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా. చూడండి ఎంత బాగుందో ఈ మాట. ఇప్పుడు వెదకటానికి ఒక GPS ట్రాకర్ కావాలి మనకి. ఆ ట్రాకర్ ఏంటంటే లోపల దాచబడిన ఆజ్ఞలు ఉంది. వాక్యం అయితే ఉంది, కానీ దాన్ని తొక్కి తప్పిపోయావు నువ్వు. వాక్యం అయితే విన్నావు, దాచుకున్నావు, దాన్ని విడిచిపెట్టి తప్పిపోయావు. అదే ఏదో రోజు నిన్ను లాక్కొస్తుంది దేవుని దగ్గరికి, మళ్ళీ లాక్కొస్తుంది. చెప్తున్నా నేను, ఒక్కసారి వాక్యం హృదయంలోకి వెళ్ళిందా అది ఊరికే ఉండదు. నువ్వు ఎంతైనా తప్పిపో, ఏదో రోజు కాలర్ పట్టుకుని మళ్ళీ లాక్కొచ్చి సన్నిధిలో కూర్చోబెడతాడు. కూర్చో అంటాడు. ఎంతకాలం ఇలా తప్పిపోయిన స్థితిలో తిరుగుతావు, రా అంటాడు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, అక్కడ చదువుకుని ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తుని గురించి మాట్లాడుతూ, క్రీస్తు యొక్క ప్రవచనాలు, రాబోయే క్రీస్తు యొక్క ప్రవచనాల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటి? చదవండి. మనమందరము అన్నాడా? నేను ఒక్కడే అన్నాడా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. కాపరిని విడిచిపెట్టి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు ఏమైపోయాడు? తొలగిపోయాడు. ప్రతివాడు తనకిష్టమైన త్రోవలోకి కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎటో పోయారు, ఎక్కడికి పోయారో తెలీదు, ఎలా మారిపోయారో తెలీదు, ఏ అంధకారంలోకి వెళ్ళిపోయారో తెలీదు, ఏ అజ్ఞానంలోకి వెళ్ళిపోయారో తెలీదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. నెక్స్ట్, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అంటే ఈ మందంతటిని సమకూర్చడానికి ఒక్క కాపరి భూమి మీదకి వచ్చాడు. ఆ కాపరి ఎవరో కాదు, మనందరి రక్షకుడైన సర్వోన్నతుడైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాత్రమే మన కాపరి, మనలను కాపాడే కాపరి, మనల్ని రక్షించే కాపరి. అది ప్రభు నియమించిన సూచన, ప్రభు అనుగ్రహించిన అనుగ్రహైశ్వర్యం. రైట్? సో ఈ తప్పిపోయిన వాళ్ళను గురించి ఇదే విషయాన్ని యెషయా ప్రవక్త ఏదైతే మాట్లాడాడో ఇదే విషయాన్ని ఒక ఉపమానం రూపంలో యేసుప్రభు వారు చెప్తున్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందరూ చదువుదాం, తీయండి, బైబిల్ తీయండి, అందరూ తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం చదవాలి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి 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 100లో ఒకటి 100లో ఒకటి మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. బా, ఎంత తీవ్రమైన సందేశాన్ని యేసుప్రభు వారు ఈ మాటలో పొందుపరిచారు. నీ కోసం నా కోసం ప్రభువు వెతుకుతారు. ఇక్కడ 2 రకాల మనుషులు కనబడతారు. ఒకటి సంఘములో నుండి తప్పిపోయిన వారు, రెండోది సంఘం అనేది తెలియకుండా ప్రస్తుతానికి లోకంలోనే తప్పిపోయి తిరుగుతున్నవారు. లోకంలో తప్పిపోయిన వాళ్ళను పట్టుకొని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టే బాధ్యత ప్రభువుది. సంఘంలో నుండి తప్పిపోయిన తీసుకొచ్చి మరలా సంఘంలో కూర్చోబెట్టే బాధ్యత ప్రభువుది. మరి ప్రభువు నేను పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా నీ హృదయంలో నా తమ్ముడా, నా చెల్లెల, నా అక్క, నా అన్న, ఖచ్చితంగా నీ హృదయంలో దేవుని ఆజ్ఞలు ఏమై ఉండాలి? నాటబడాలి. సత్యం లోపల నాటబడితే, ఆ విత్తనం లోపల ఉంటే, ఆ ట్రాకర్ ఏదో ఒక టైంలో ప్రభు నిన్ను ఏదో రీతిగా పడిపోయినా సరే పట్టుకుంటాడు. వదలడు ఆయన. మీలో చాలామంది స్వీయ అనుభవాలు మీకు తెలుసు, ఆ సంగతి నాకు కూడా తెలుసు. చాలామంది నాకు సాక్ష్యం ఇస్తుంటారు, చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి చెప్తుంటారు, చాలామంది కామెంట్లలో తెలియజేస్తుంటారు, అన్నయ్య తప్పిపోయాను అన్నయ్య, మరలా దేవుడు నీ వాక్యం వినడం ద్వారా పట్టుకున్నాడు అన్నయ్య అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది నిజమే అన్నయ్య, నేను తప్పిపోయాను, చాలాసార్లు తప్పిపోయాను, మీ వాక్యం నన్ను సూటిగా పొడిచింది, ప్రశ్నించింది, గద్దించింది. కొన్ని సందర్భాల్లో వాక్యపు గాయాలు నా పాపాన్ని గాయపరిచాయి, నా శాపాన్ని గాయపరిచాయి, నా అజ్ఞానాన్ని గాయపరిచాయి. ఆ దెబ్బల వల్ల, ఆ గాయాల వల్ల నేను మత్తులో నుండి మేల్కొన్నాను. ఈరోజు మరలా సంఘంలో నిలబడ్డాను, ఈరోజు మరలా ఆత్మీయతలో నిలబడ్డాను, ఈరోజు మరలా ప్రభువులో నిలబడ్డాను, ప్రభు కొరకు నిలబడ్డాను, ప్రభు చిత్తాన్ని జరిగించడానికి నిలబడ్డాను అని చెబుతున్న యవనస్తులైన పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ హియర్, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు లైవ్లో దేవుని మాటలు వింటూ ఉంటారు, విడిచిపెట్టరు, వింటారు. వాళ్ళు ఇది ప్రత్యేకమైన సమయంగా వారు భావిస్తారు. ప్రతి ఆదివారం కానివ్వండి, ఎప్పుడైనా వాళ్ళకు లైవ్ వస్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా వాళ్ళు ప్రత్యక్షంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు కానివ్వండి, దాన్ని ఎలా భావిస్తారంటే ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఈ సమయం, ఈ సృష్టిలో దేవుడు అనుగ్రహించిన ఈ విలువైన సమయం, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయం. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో నా బ్రతుకు గడిచినంత కాలం నాకు సమయం అనుగ్రహింపబడుతూనే ఉంటుంది. కానీ ఇందులో స్పెషల్ టైం ఉంటుంది, ప్రీసియస్ టైం ఉంటుంది. ఆ ప్రీసియస్ టైం ఏంటంటే దేవుని వాక్యం వినే సమయం. అది పట్టుకోవాలి గట్టిగా అని వాళ్ళు పట్టుకుంటారు. ఆ సమయానికి పరిగెత్తుకుంటూ వస్తారు. మొన్న ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఒక అన్యురాలు చెప్తోంది నాకు, మన సంఘానికి వచ్చే ఒక ఆమె గురించి. మా బంధువు అయిన ఒక ఆమె, మన విశ్వాసం కాదు, వేరొక విశ్వాసానికి చెందిన ఆమె పరామర్శకు వచ్చింది మా ఇంటికి. ఆమె చెప్తోంది, మా ప్రాంతం నుంచి ఒక ఆమె మీ సంఘానికి వస్తుంది, ఆమె పని చేసుకుంటూ బ్రతుకుతుంది, కొన్ని ఇళ్లల్లో పని చేస్తుంది. ఎవరో అన్నారట, ఆదివారం వెళ్ళిపోవాలా దేవుని సన్నిధికి, అంత అవసరమా, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన పని ఉందా నీకు అని అన్నారట. అప్పుడు ఆమె అందట, నీ పని నాకు వద్దు, నేను వేరే పని ఎత్తుక్కుంటానని ఆ పని మానేసి వేరే పని ఎత్తుక్కుందట. అంటే ఆమె తన విశ్వాసాన్ని చులకన చేసింది, తన విశ్వాసాన్ని గురించి తప్పుగా మాట్లాడింది. నువ్వు వెళ్ళాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఇందు అక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోతావా, ఈ ఆదివారం మానేపోతే అయిపోతాయి, అంత అవసరం అక్కడికి అని అంత చులకనగా మాట్లాడినప్పుడు ఆమెకు బాధ కలిగింది. ఎందుకంటే నేను నీ విశ్వాసాన్ని నేను ఎప్పుడు కించపరచలా. నువ్వు యజమానురాలివి, నీ విశ్వాసం నేను ఉండొచ్చు, నేను కించపరచలే. కానీ నేను పని మనిషిగా నువ్వు నా విశ్వాసాన్ని తక్కువ చేసి మాట్లాడావు. సో అందుకే నీకు నా విశ్వాసాన్ని తక్కువ చేసినప్పుడు నీ పని కాకపోతే నాకు వేరే పని నా ప్రభు చూపిస్తాడు, నీ పని నాకు వద్దని ఇంకో పనికి వెళ్ళిపోయిందంట ఆమె. అది ఆమె తెలిసిన ఒక ఆమె వచ్చి నాకు చెప్తోంది. అంతే కదా, నేను దేవుని మహింపరిచాను,
తండ్రి, ఆ బిడ్డను ఎన్నడూ విడువకు, ఎడబాయికి తండ్రి, ఆమెకి ఎప్పుడు నీ కాపుదలు ఉండాలి, నీ కృప ఉండాలి తండ్రి అని ప్రార్థించాను. కారణం, ఆ సమయం ఎంత విలువైనదో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సమయం ఎంత గొప్పదో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ విలువైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటే ఉండే భరోసా, అది లోపల నాటబడుతుంటే ఏదో ఒక రోజు ఇప్పటికిప్పుడు మారిపోతారని నేను గ్యారంటీ ఇవ్వను, కానీ నేను ఒకటే అడుగుతాను, వాక్యం వినరా నాయన అంటాను అంతే. ఎవరో వస్తారు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి అంటారు. అమ్మ, ఇప్పటికిప్పుడు నేను ఏ హామీలు నీకు ఇవ్వలేను, కానీ మీ ఆయనకు వాక్యం వినిపించమ్మా. నీకేమైనా అవకాశం ఉంటే ఆ వాక్యం వినేందుకు తీసుకుని రా, ఇక్కడ కూర్చోబెట్టు కొంతసేపు అంటారు. కొంతమంది నా భార్య అంటారు, పిల్లలు అంటారు, అదంటారు, ఇదంటారు. అమ్మ, ఇప్పుడు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఏం కాదమ్మ, ఇది టక్ 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 కలిపేసి వంటలు చుట్టి పాకలు వేసేయడానికి. మనిషి మనసు అది, అటు పాపం నుంచి విడుదల పొందాలి. దానికి చేయడానికి ఎంత సమయం తీసుకున్నాడో మారడానికి అంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంటాడు. కాబట్టి నువ్వు వినిపించు ముందు, వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు వినిపించు ముందు, వినిపించు. అలా వింటూ ఉంటే ఏదో రోజు నువ్వు నేను పట్టుకునేది ఏంది? వాక్యం పట్టుకుంటుంది ఆ మనిషిని. ఎవరు పట్టుకుంటారు? వాక్యం పట్టుకుంటుంది. నువ్వు నేను పట్టుకుంటే ఏం మారుతారు? వాక్యం పట్టుకుంటే మారుతారు. వాక్యం పట్టుకుంటే మారని వాడు ఎవడుంటాడండి? నేనే మారిపోయాను, మీరే మారిపోయారు. మన గురించి మనకు తెలుసా? పౌలే మారిపోయాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, అతనే మారిపోయాడు. ఇంతమంది మారిపోయినప్పుడు వాళ్ళు ఎవడండి వాక్యం ముందు తలంచకుండా ఉండడానికి? వింటే చాలు, వినడానికి ముందు వినే అవకాశం కల్పించండి చాలు.